ఇక ఇవాళ విశాఖలో జరిగినటువంటి యోగాంధ్ర 2025కు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ. ఎస్ జ్యోత్స్న, అందరూ ఎదురు చూసినట్టుగానే విశాఖపట్నంలో యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్ చేస్తూ 2 వరల్డ్ రికార్డ్స్ను కూడా నెలకొల్పింది. ఏయూలో గిరిజన విద్యార్థులు 22,000 మంది, దాదాపు 25,000 మంది వరకు చేసిన సూర్య నమస్కారాలు ఒక గిన్నిస్ రికార్డు నెలకొల్పగా, విశాఖపట్నం బీచ్ రోడ్లో ఈరోజు ప్రపంచం మొత్తం చూసిన వైనంతో యోగా దినోత్సవాన్ని నిర్వహించి దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా, 2 కోట్ల మంది పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ కూడా ఇది మరో ప్రపంచ రికార్డుకి నాంది పలికింది. మొత్తానికి చూసుకుంటే కనుక మొత్తం వరల్డ్ వైడ్గా కూడా ఈరోజు 175 దేశాల్లో దాదాపుగా 10 కోట్ల మంది ప్రజలు ఈరోజు యోగా అభ్యాసనం చేశారు. ఇదంతా కూడా ప్రపంచాన్ని ఏకం చేసే ఒక వేదిక అయింది అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా విశాఖ వేదికగా ఒక నినాదాన్ని ఇచ్చారు. 1 ఎర్త్ 1 హెల్త్ అన్న నినాదంతో స్టార్ట్ చేసిన ఈ యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా దీనికి ఆతిథ్యం ఇచ్చింది. అందులో విశాఖపట్నం వేదిక అయింది. ఈ నేపథ్యంలో 2 వరల్డ్ రికార్డ్స్ ని ఈ కార్యక్రమం సాధించడం, అలాగే దేశ ప్రధాని ఇక్కడికి వచ్చి ప్రజల్ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ కూడా ఆయన యోగా గురించి, యోగా విశిష్టత గురించి తెలియజేశారు. అయితే అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆయన ప్రధానంగా ఒక అభ్యర్థాన్ని ప్రధానమంత్రికి చేయడం జరిగింది. ఎందుకంటే ఏషియన్ గేమ్స్లోని, ఒలింపిక్స్ గేమ్స్లోని కూడా యోగాని ఒక భాగం చేయాలి అని చెప్పి ప్రధానమంత్రిని కోరడం జరిగింది. అలా చేస్తే ప్రపంచం మొత్తం కూడా ఏదైతే సంకల్పంతో యోగా విశ్వవ్యాప్తం కావాలన్న సంకల్పంతో ప్రధాని ఒక నినాదాన్ని ఇచ్చారో, 1 హెల్త్ 1 ఎర్త్ నినాదం అనేది సక్సెస్ఫుల్గా చేయగలమని చెప్పి సీఎం ఒక అభ్యర్థాన్ని కూడా చేశారు. దాని మీద ప్రధానమంత్రి కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా మీ ఆలోచనని అమలు చేద్దామంటూ ఒక మాట కూడా చెప్పారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా యోగా అన్నది భారతదేశం యొక్క ఒక వారసత్వ సంపద, ఇది ఏ మతానికి కులానికి సంబంధించింది కాదు, అందరి ఆరోగ్య కోసం ఇది ఒక ప్రధానమైన పరికరం అంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రధాన వేదిక నుంచి ప్రధానమంత్రితో చెప్పిన నేపథ్యంలో అందరి ఆమోదంతో, అందరి సంకల్పంతో ఈ యోగాని విశ్వవ్యాప్తం చేయాలి అన్నది ప్రధానంగా నేతలంతా కూడా ఒక నినాదాన్ని ప్రజలకి ఇచ్చారు. అలాగే ప్రజలందరూ కూడా యోగాని జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలంటూ కూడా ప్రధానమంత్రి తన ప్రసంగంలో పదే పదే చెప్తూ వచ్చారు. మరోవైపు చూస్తే కనుక యోగా ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఒక మోటోగా మన నేతలు కూడా దాన్ని ప్రజల ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఏది ఏమైనా కూడా లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు ఈరోజు యోగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగస్వామ్యం అవుతూ కూడా ప్రపంచం మొత్తం ఏకమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందుకు విశాఖపట్నం వేదిక అవ్వడంతో విశాఖ వైపే అందరి చూపు కూడా ఉంది. మొత్తానికి సక్సెస్ఫుల్గా గ్రాండ్ ఈవెంట్గా ఈ యోగా దినోత్సవాన్ని కంప్లీట్ చేశారు. ప్రధానమంత్రి ఇప్పుడే తను బస చేసిన నేవల్ హౌస్కి వెళ్ళిపోయారు. ప్రధాన నేతలంతా కూడా ఆయనతో వీడ్కోలు పలికేందుకు వెళ్లారు. సీఎం కాసేపట్లో మీడియాతో మాట్లాడిన తర్వాత తిరిగి ప్రయాణం అవుతారు. ఇది అప్డేట్. రైట్ అనురాధ.